ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ మాడిసన్ లో సైన్స్ ఆఫ్ మెడిటేషన్ కార్యక్రమం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో 11 వారాల ధ్యాన ఆధ్యాత్మిక బోధన కార్యక్రమం. ప్రకాశం జిల్లా గుడ్లూరులోని పలు విద్యా సంస్థల్లో అద్భుతంగా ధ్యాన శిక్షణ తరగతులు. ఎన్టీఆర్ జిల్లా పెద్ద కొమెర గ్రామంలో అద్భుతంగా ధ్యాన సప్తాహ కార్యక్రమం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో ఉత్సాహంగా ఇంటింటా ధ్యాన శాకాహార ప్రచార కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళితే అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ మాడిసన్ లో పిఎస్ఎస్ఎం గ్లోబల్ ఆధ్వర్యంలో సైన్స్ ఆఫ్ మెడిటేషన్ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సిఎఫ్ఓ ఆనంద్ కుమార్, సాయి కుమార్ రెడ్డి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ స్పిరిచువల్ ఇండియా సైంటిస్ట్ నాగేశ్వరరావు పాల్గొని బాడీ, మైండ్, సోల్ అనే అంశం గురించి ధ్యానులకు చక్కగా వివరించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాస్టర్లు ధ్యానులు ధ్యానం, లక్ష్యం, ఆనందం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రకాశం జిల్లా గుడ్లూరులోని జెడ్పీ స్కూల్ అలాగే అభ్యుదయ చైతన్య స్కూళ్లలో ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో కందుకూరి సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం చేయు పద్ధతి, ధ్యానం, శాకాహార విశిష్టతల గురించి తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వాళ్ళకి ఎంతమంది మాంసం మానేస్తారు చేతులెత్తండి. అందరూ నిదానంగా మానేయాలి. మీ అమ్మ నాన్న కూడా చెప్పాలి. అది నిజామాబాద్ జిల్లా వన్నీ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్, ప్రభుత్వ కాలేజ్, కస్తూరిబా గాంధీ పాఠశాల, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ బోధన్ సాయిలు పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం చేయడం వలన విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, బుద్ధి కుశలతలు పెంపొందుతాయని తెలియజేశారు. ప్రతి విద్యార్థి ధ్యాన విద్యార్థి కావాలని, ధ్యానంతో మంచి గుణాలు వస్తాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, లెక్చరర్లు, కాలేజీ సిబ్బంది, పాఠశాల సిబ్బంది, కస్తూరిబా గాంధీ పాఠశాల సిబ్బంది ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వనపర్తి జిల్లా సింగోటంలోని మాస్టర్ రామచంద్రారెడ్డి నివాసంలో 4వ వారం మౌన ధ్యాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిలు పాల్గొని ధ్యానులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం చేయు పద్ధతి, ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు. ధ్యానం ఒక యోగమని, ధ్యానం పత్రిజీ ఇచ్చిన ఒక వరమని, అందరూ ప్రతిరోజు తప్పకుండా ధ్యానం చేయాలని తెలియజేసి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో 30 మంది కొత్త ధ్యాన మిత్రులు పాల్గొని ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు. అహింసాయుత భూమాత సాక్షాత్కారం కోసం సర్వజీవుల శ్రేయస్సుకై జ్ఞానరత్న దాట్ల రాయ జగపతిరాజు చేపట్టిన అహింసా ధర్మ ప్రచార పాదయాత్ర కోనసీమ జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. ఆగస్టు 11న ప్రారంభమైన అహింసా ధర్మ ప్రచార పాదయాత్ర నవంబర్ 11 వరకు 92 రోజుల పాటు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా 48వ రోజు కోనసీమ జిల్లా రాయవరం మండలం ఆర్తమూరులో పాదయాత్ర అద్భుతంగా కొనసాగింది. ఈ సందర్భంగా జ్ఞానరత్న దాట్ల రాయ జగపతిరాజు ఇతర మాస్టర్లతో కలిసి గ్రామంలోని ఇంటింటికి వెళ్లి శాకాహారం విశిష్టత గురించి తెలియజేశారు.
జీవహింస మహాపాపమని, మాంసాహారం ఆరోగ్యానికి హానికరమని, శాకాహారంతోనే ఆరోగ్యంగా ఉంటామని ప్రజలకు చక్కగా వివరించారు. అలాగే దేవాలయాలకు కూడా వెళ్లి భక్తులకు శాకాహార విశిష్టత గురించి తెలియజేశారు. ఇక అహింసా ధర్మ ప్రచార పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో ధర్మవరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. కర్మ, సత్కర్మలు, దుష్కర్మల గురించి ధ్యానులకు చక్కగా వివరించారు. ఆది శంకరాచార్యులు తెలియజేసిన ఆత్మబోధ గురించి హాజరైన మాస్టర్స్ అందరికీ అర్థమయ్యే విధంగా భగవద్గీత శ్లోకాల ద్వారా తెలియజేశారు. కర్మ చేస్తాన్నారు. కర్మ అది మంచి కర్మే కాదు, అది సత్కర్మతో సంపాదించే పర్వాలే. దుష్కర్మ చేసి కానీ దాన్ని సంపాదిస్తున్నారు, అది పాపం మూట కట్టుకోలే. కానీ అది ఇక్కడే పోతుంది సంపాదించింది. అయితే కర్మ మాత్రం వల్ల జన్మలు వెంటాడుతుందని తెలుసా మేడం? పాపం చేస్తే ఇవునికి పాపకర్మ అది పోదు అని తెలుసు కదా. అది ఈ పొద్దు కాకుంటే ఇంకా 10 జన్మలకైనా అది అనుభవింపజేస్తుంది. చేసిన కర్మ వృథా పోదు. మన కోట్లు సంపాదించి 10 తరాలు కావాల్సిన ఉన్నోడు కూడా ఇంకా తప్పులు చేస్తూనే ఉన్నాడు. చేస్తాడారా లేదా? కనపడతాడారా లేదా? కకృతి పడతాడా లేదా? 10 జన్మలు కావాల్సినప్పుడు కూడా కకృతి పడాల్సిన, తినేకి ఉండేకి ఇబ్బందులు లేకుండా ఉండేవాళ్ళు. అది నాకు లేకపోయినప్పుడు మేము తప్పు చేయకపోతే ఏమనేది అవలేక. అనంతపురం జిల్లా పూలకుంట గ్రామంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జిటి వెంకటేశ్వర్లు చే శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహ కార్యక్రమం అద్భుతంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 4వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ జిటి వెంకటేశ్వర్లు ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. భగవద్గీత శ్లోకాల్లోని అర్థాలను ధ్యానులందరికీ అర్థమయ్యే విధంగా చక్కగా వివరించారు. అలాగే ధ్యాన యోగం గురించి అద్భుతంగా వివరించి జ్ఞానబోధ చేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఇచ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యైవ వసన్నయేత్ అంటాడు. మానవునికి తన మనస్సు అదుపు తప్పి ఆ ప్రాపంచికమైనటువంటి విషయాలతో అంటుకుంటూ కలుసుకుంటూ ఉంటుందయ్యా. అక్కడ వెళ్ళి అక్కడ అంటుకునేటువంటి కలిసేటువంటి ఆ మనస్సును అక్కడక్కడి నుంచి మరలించి ఆత్మయందు స్థాపితం చేస్తూ పోవాలా. దీన్నే సాధన అంటారు. యతో నిచ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యైవ వసన్నయేత్. ఏం చేస్తామప్ప ఈ శ్వాస మీద ధ్యాస అనేటువంటి సాధనలో అంటే ఆ మనస్సు ఎక్కడెక్కడ పోతా ఉంటుంది, దాన్ని అక్కడక్కడి నుంచే వచ్చేటువంటి మనస్సును మనం ధ్యాసను శ్వాస పైన మళ్లించడం ద్వారా తిరిగి దాన్ని ఆత్మవైపులో ఆత్మతత్వంతో నిలుపుతూ వస్తాము. ఇది ధ్యానము యోగము అని చెప్తా ఉన్నాడు. ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ ఈ మాట అన్నాడో అర్జునుడు అడుగుతా ఉన్నాడు, ఓ కృష్ణ, ఈ యొక్క యోగము ధ్యానము చేసేదానికి మనస్సును నిలపమంటావే, మనస్సు నిలపడం అనేటువంటిది మానవునికి సాధ్యమయ్యే పనే. చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరి వసు దుష్కురం. ఓ కృష్ణ, మనస్సు అత్యంత చంచలమైనటువంటిది, పట్ట సత్యము కానటువంటిది. అట్ట పోయి గాలినైనా పట్టచ్చు, సముద్రంలో అలలైనా పట్టచ్చు, కానీ మనస్సును నిలపడం అనేటువంటిది కష్టసాధ్యం అనిపిస్తా ఉందయ్యా కృష్ణ, నన్ను మనస్సు నిలపమంటావే. చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరి వసు దుష్కురం. ఇది గాలి కంటే వేగం కలిగినటువంటిది. నిజామాబాద్ జిల్లా మోస్రా మండలం తిమ్మాపూర్ గ్రామంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో 41 రోజుల 41 గృహాలు అఖండ ధ్యాన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా 35వ రోజు
సీనియర్ పిరమిడ్ మాస్టర్ బోధన్ సాయిలు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఇంటింటా ధ్యానం చేయడం వల్ల అనేక మంది గ్రామ ప్రజలు శాకాహారులుగా ధ్యానులుగా మార్పు చెందుతున్నారని తెలియజేశారు. ఇంటింటా ధ్యానం చేయడం వల్ల పరిసరాల ప్రాంతాలన్నీ కూడా శక్తివంతమవుతున్నాయని వివరించారు. ఈ కార్యక్రమం ప్రతిరోజు మాస్టర్ తిగుల పద్మ ఆధ్వర్యంలో అద్భుతంగా జరుగుతున్నాయి. ధ్యాన జగతికి శాకార జగతికి పిరమిడ్ జగతికి పత్రి సార్కు స్వర్ణలత మేడంకు సాయి మాస్టర్ కి. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం పెద్ద కొమర గ్రామంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన సప్తాహ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. మాస్టర్లు సుబ్బారావు లక్ష్మి నివాసంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు అనుమోలు వరలక్ష్మి, ఎన్ రమ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో పెద్ద కొమర గ్రామ సర్పంచ్ మెమల కస్తూరి, శివమ్మ, ధ్యానులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మనలో ఆత్మని మనమే ఉద్ధరించుకోవాలి. మనలో ఆత్మ ఎవరు వచ్చి ఉద్ధరిస్తారు? పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, పొరుగింటోళ్ళు కాదు కదా. మనలో ఆత్మని మనమే ఉద్ధరించుకోవాలి. కాబట్టి ఆ ఉద్ధరించుకోవడానికి, ఆత్మని ఉద్ధరించుకోవడానికి అసలు మన ఆత్మని ఎలా తెలుసుకోవాలంటే ధ్యానంలో కూర్చుంటే మన ఆత్మని తెలుసుకోవాలి. లేకపోతే తెలియదు. అంతవరకు మనం ఈ శరీరమే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. ఈ శరీరం హాయిగానే ఉంది కదా, నాకు ఏ రోగం లేదు కదా, నేను హ్యాపీగానే ఉన్నా కదా, వాళ్ళకి ఏదో రోగం వచ్చింది, వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి ఇబ్బందులు వచ్చినాయి, వాళ్ళు మెడిటేషన్ పోతున్నారు, మనకేం అవసరం అని అనుకుంటాం మనం. కానీ అసలు అవన్నీ కాకపోయినా మనలో ఆత్మని, మనలో ఉన్న దేవుని మనం తెలుసుకోవాలి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని భగీరథ కాలనీలో మాస్టర్ జ్యోతి నివాసంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో 11 వారాల ధ్యాన ఆధ్యాత్మిక బోధన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమం పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రామకృష్ణ సాంగత్యంలో అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు డాక్టర్ రామకృష్ణ. ధ్యానం సర్వరోగ నివారిణి అని, ధ్యాన సాధనతో ఆరోగ్యంగా ఉంటామని, మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనడం తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని ధ్యాన మిత్రులు తెలియజేశారు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన సజ్జన సాంగత్య కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ నారాయణమ్మ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు ప్రయోజనాలను గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఎంతమందికి అందించగలుగుతారు జ్ఞానాన్ని? అందరూ అందించలేరు, కానీ అందరికీ ఇవ్వడు భగవంతుడు. అందరూ అనుకుంటారు, ఆ మేడం ఆ సార్ బాగా చెప్పారు, ఎంత బాగా నాకు రాలేదు మనసులో అనుకోవచ్చు. కానీ అసలైన వాడు పూర్వ జన్మలో చేసిన పుణ్య ఫలితం అనేది కొంచెమైనా ఉండాలంట. ఆ ఉంటే ఆ రుణం తప్పకుండా తీర్చుకోమని ఇస్తాడు, లేకపోతే రాదు మనకి. కానీ ఆచరించడమే ముఖ్యము, సాధన ముఖ్యము. సాధన చేయంగా మనము భగవంతుని చేరుకోగలుగుతాము. ఇప్పుడు దావ నడుస్తూ ఉంటాము, 7 కొండలు ఎప్పుడబ్బా ఎక్కింది అనుకుంటాము. పోంగ ఎక్కగా సందకాటికి చేరుకుంటామో లేదా పరమాత్మని. అలా ఈ జీవితంలో కూడా సాధన చేయంగా మన గురువులాగే మనం చేయగా, నాకు డబ్బులు వద్దు, ఆస్తి వద్దు, ఐశ్వర్యం వద్దు, నాకేమిస్తారు అని అడిగితే తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, అయ్యో ఏంటి కూడా వద్దా మన గురువు అనుకుంటారు తెలియనప్పుడు. కానీ నాకు అది కాదురా మూర్ఖుడా, నాకు కావాల్సింది నువ్వు నాకు మించిన ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందినప్పుడేనా నాకు అదే గిఫ్ట్ అన్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఇంటింటా ధ్యాన శాకాహార ప్రచార కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. పిరమిడ్ మాస్టర్లు లింగం సత్యనారాయణ, తోట అనంతలక్ష్మి ఆధ్వర్యంలో పాలకొల్లులోని కొండాలమ్మ గుడి వద్ద ఎంతో ఉత్సాహంగా ధ్యాన శాకాహార ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మాస్టర్లు, ధ్యానులు గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ధ్యానం, శాకాహారం, పిరమిడ్ల గురించి ప్రజలకు చక్కగా వివరించి అవగాహన కల్పించారు. అనంతరం క్షీర రామలింగేశ్వర స్వామి గుడిలో నిర్వహించిన వన్ డే వర్క్షాప్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బలరాం ప్రతాప్ కుమార్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఇటువంటి కార్యక్రమానికి మెడిటేషన్కి ఇవ్వకుంటే మామూలు విషయం కాదు. గాంధీ ఆ మనసులో అనిపించేది ఏంటంటే రెండింటికి కూడా టైం ఒకసారి పెడుతున్నారు. అక్కడ కూడా టైం ఒకసారి పెడుతున్నారు. పుట్టినరోజే ఆ కోరిక ఏంటంటే సాయంత్రం 4 మారుస్తారు. అంటే ఇక్కడ అది మీదే ఇది మీదే ఒకటి క్లాస్ కాకుండా మీరిద్దరూ మాట్లాడుకుని. ఖమ్మం జిల్లా పాల్వంచ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో మణుగూరులోని సోషల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజీలో ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సూరంపల్లి హనుమంతరావు, వై నాగేశ్వరరావులు పాల్గొని విద్యార్థులకు ధ్యాన విశిష్టత, ధ్యానంతో విద్యార్థులకు కలుగు ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. మీలో మీరు ప్రయాణించండి. మీరు నిద్రపోతూ ఏం జరుగుతుంది మా బాడీలో అనేది గమనించండి. ఉత్తగానే కూర్చోబెట్టారు సారు, చేతులు 2 కలిపారు, బాసిపెట్లు వేసుకొని కూర్చున్నాం, నడుము నిటారుగా పెట్టాం. సార్ కోసం చేయొద్దు, మాస్టర్స్ కోసం చేయొద్దు, మీకోసమే మీరు చేసుకోవాలి. పెయిన్స్ వస్తాయి, మీరు ఇట్లా 21 రోజు చేయండి. అట్లా విగ్రహం లాగా అలా కూర్చుండిపోతారు. మనకి బుద్ధ భగవానుడు అలా ఎలాగైతే ఉన్నాడో అలా కదలకుండా 21 రోజు సాధన చేయండి. మీరు ఒక్క వెంట్రుక మందం కూడా మీరు కదలరు. మీలో అంత ఎనర్జీని తీసుకుంటున్నారు, అద్భుతమైన శక్తిని తీసుకుంటున్నారు. హైదరాబాద్ కూకట్పల్లి మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ 799 వద్ద గల వెల్ఫేర్ అసోసియేషన్ హాల్లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 27, 28 తేదీల్లో ధ్యానామృతం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్స్. వసుదైక ఫౌండేషన్ వార్షికోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 27, 28 తేదీల్లో శుక్రవారం, శనివారం రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పత్రిజీ ఆంతరంగిక కార్యదర్శి ధ్యానలహరి డి శివప్రసాద్ సాంగత్యంలో ధ్యానామృతం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ విశేష సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు వసుదైక ఫౌండేషన్ సభ్యులు. జనగామ పట్టణంలో పిఎస్ఎస్ఎం జనగామ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 29న పిరమిడ్ ధ్యాన, శాకాహార సద్భావన ర్యాలీ, అలాగే ధ్యాన కార్యక్రమాలు అద్భుతంగా జరగనున్నాయి. సెప్టెంబర్ 29న ఆదివారం రోజు ఉదయం 10 గంటలకు జనగామలోని ప్రెస్టన్ స్కూల్ గ్రౌండ్ నుంచి ర్యాలీ ప్రారంభం కానుంది. అనంతరం ఎన్ఎంఆర్ గార్డెన్లో సామూహిక ధ్యానం, సాంస్కృతిక కార్యక్రమాలు, అతిథుల సందేశాలు ఇవ్వనున్నారు. అనంతరం ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు ఆత్మీయ ఆహ్వానం పలికారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 29న మహాకరుణ శాకాహార ర్యాలీ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్స్. సెప్టెంబర్ 29న ఆదివారం రోజు నరసరావుపేటలోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ నుంచి ఉదయం 9 గంటలకు ర్యాలీ ప్రారంభమై 11 గంటల వరకు కొనసాగనుంది. అనంతరం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సూర్య రామారావు, పర్చూరి గాంధీలచే ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు జరగనున్నాయి. ఇక ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు పాల్గొనున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు.
గూడూరులోని బుద్ధా పిరమిడ్ ధ్యాన ఆశ్రమంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 29న సీనియర్ పిరమిడ్ మాస్టర్లచే రమణ మహర్షి బోధనలు అలాగే మాతృత్వం దివ్యత్వం కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 29న ఆదివారం రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు దోనపర్తి సంధ్య, చైతన్య లక్ష్మిలు పాల్గొనున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. అనంతపురంలోని అగస్త్య పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సెప్టెంబర్ 29న పుస్తక ఆవిష్కరణ మహోత్సవం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్స్. సెప్టెంబర్ 29న ఆదివారం రోజు ఉదయం 10 గంటలకు అగస్త్య పిరమిడ్ ధ్యాన కేంద్రంలో హరిషడ్ వర్గాలను జయించాలంటే అనే పుస్తకాన్ని పూజ్య శ్రీ స్వామి ఆత్మ విధానంద సరస్వతి ఆవిష్కరించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1:30 అన్నప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎన్ సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రికకి ప్రతిరూపమైన పిఎంసి. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.